నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పండుమిర్చి గోంగూరతోటి నిల్వ పచ్చడి చూపిస్తాను. ఈ నిల్వ పచ్చడిని మనం ఇయర్ అంతా వాడుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే. పచ్చడి కోసం నేను 1/2 కిలో పండుమిర్చి తీసుకున్నాను. ఇవి చిన్న సైజు పండుమిర్చి, మనకి ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కదా పండుమిర్చి. అలానే గోంగూర కూడా 2 పెద్ద కట్టలు తీసుకున్నాను. ఈ గోంగూరని నీట్గా ఒలుచుకొని వాష్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా ఇసుకుంటుంది, చాలా జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి గోంగూరని. ఇలా ఒలుచుకున్న తర్వాత 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోండి, లేకపోతే కొంచెం మీకు ఎండ తగిలే ప్లేస్ ఉంటే అక్కడైనా ఆరబెట్టుకోవచ్చు. తేమ లేకుండా గోంగూరని బాగా ఆరబెట్టుకోవాలి. గోంగూర అయితే బాగా ఆరిపోయింది, ఎక్కడ తేమ లేదు. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకుందాము. పండుమిర్చిని తొడిమలు తీయకముందే వాష్ చేసుకోవాలి. తర్వాత తొడిమలు తీసి ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. వీటితో పాటు చింతపండు, అలానే కొంచెంగా మామిడి అల్లం కూడా యాడ్ చేస్తున్నాను. అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటి మెజర్మెంట్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను. 250 గ్రామ్స్ పండుమిర్చి, 2 కట్టల గోంగూర, దగ్గర 200 గ్రామ్స్ వరకు గోంగూర వస్తుంది. ఒక 100 గ్రామ్స్ వరకు మామిడి అల్లం కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటికీ సరిపడా ఒక 1/2 గ్లాస్ ఉప్పు, మనం ఇంట్లో వాటర్ తాగే గ్లాస్ ఉంటాయి కదా, దానికి 1/2 గ్లాస్కి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మెజర్మెంట్స్లో అయితే సాల్ట్ 120 గ్రామ్స్ వరకు ఉంటుంది. చింతపండు అయితే ఒక 100 గ్రామ్స్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ అన్నీ కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టాను. అది గోంగూర మిక్సీ తిరిగేటప్పుడు కొంచెం టఫ్ అయిందనమాట. అందుకని నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు పండుమిర్చి డిఫరెంట్గా, గోంగూర డిఫరెంట్గా వేసాను. పండుమిర్చి, గోంగూర, అల్లం ఇవన్నీ కలిపి మిక్సీ పట్టిన తర్వాత ఇలా అయిందనమాట. గోంగూరని మనం ఎక్కువ మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం తొలకలుగా ఉన్న గోంగూర బాగుంటుంది టేస్ట్ మనం పచ్చడి నూరుకునేటప్పుడు. ఇప్పుడు ఇదన్నిటిని తీసి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇలాంటి చిన్న కంటైనర్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇది ప్లాస్టిక్ బాక్సే, దీనిలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మనం ఇయర్ అంతా ఎప్పుడు కావాలన్నా కొంచెం పచ్చడి తీసేసుకొని నూరుకోవచ్చు అనమాట పచ్చడిని. ఇప్పుడు కొంచెం పచ్చడి ఎలా నూరుకోవాలో చూపిస్తాను. కొంచెం పచ్చడి తీసుకుంటున్నాను. చూడండి, పచ్చడి ఇది పెట్టిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత అనమాట రోల్ శుభ్రం చేసుకొని పచ్చడి వేసుకుంటున్నాను. ఈ పచ్చడిలో మనం మామిడి అల్లం కూడా వేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పచ్చడిని అయితే బాగా మెత్తగా నూరుకుంటున్నాను. ఇప్పుడు 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇవన్నీ మెదిగిపోయిన తర్వాత కొంచెంగా ఉప్పు, ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి వేసుకుంటున్నాను. ఆనియన్ ఇలా పచ్చిగా వేసుకొని పచ్చడి నూరుకునే చాలా బాగుంటుంది టేస్ట్, ఆనియన్ టేస్ట్ కూడా. ఇప్పుడు ఇదంతా బాగా మెత్తగా మెదిగింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని పోపు పెట్టుకుందాం. పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని పోపు గింజలని వేసేసుకోవాలి. కొంచెం పచ్చిపప్పు, అలానే మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలని తుంచి వేసుకుంటున్నాను. అలానే 2 రెమ్మలు కరివేపాకు, కొంచెం వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను. ఇవంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం నూరి పెట్టుకున్న పచ్చడిని పోపులో వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా పచ్చడి నూరి పక్కన పెట్టుకున్న మనకు 1 వీక్ వరకు ఉంటుంది. బయట పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో ఏం అవసరం లేదు. అలానే మన పచ్చడి కూడా రెడీ అయిపోయింది. గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చూసారు కదా, టేస్టీ అయినటువంటి గోంగూర పండుమిర్చి పచ్చడి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.